అందరికీ నమస్కారం. నేను మాజీ మంత్రి జువాడి రత్నాకరరావు కుమారుని జువాడి నరసింహరావు. 2001లో 42 మంది ఎమ్మెల్యేలు ఏదైతే తెలంగాణ ఇవ్వాలని కోరినప్పుడు రత్నాకరరావు గారు లీడ్ తీసుకొని ఆనాడు సోనియా గాంధీకి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణలో కూడా పోరాటం చేయడం జరిగింది. మేమందరం మా తండ్రి గారు రిటైర్ అయిన తర్వాత 2014 ఎలక్షన్లో ఏదైతే మేము కొరుట్ల నియోజకవర్గం నుంచి వెళ్ళి 2009లో రత్నాకరరావు పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు నిరంతర పోరాటం చేస్తూ తెలంగాణ కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా పోరాటం చేసినప్పటికీ ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ నిరాకరిస్తే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే నాది 2వ స్థానం లభించి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి ఇంత చేసి మా తండ్రి గారు 30 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినారు. అయినా కూడా పార్టీ గుర్తించలేదు. మరి గుర్తించకుండా నాకు టికెట్ ఇవ్వకపోవడం, దాని తర్వాత మేము ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేస్తే మంచి ఓట్లు రావడంతో కూడా మరి పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రివోక్ చేసింది. మరి పార్టీ కూడా నేను కృతజ్ఞుని. మరి మా వర్క్ గుర్తించినందుకు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారికి బంగారు తెలంగాణ కళలైతే ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలని మేము కూడా భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారితో ఉంటూ మా 3 కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజల కోసం మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపడుతుండ్రో మేము వారి వెంట ఉంటామని మేము ప్రజలకు తెలియజేస్తూ మేము పార్టీలో ఈరోజు మేము అందరం కూడా, ఎందుకంటే సుఖేందర్ రెడ్డి గారితో మేము 15 రోజులు ఢిల్లీలో ఉన్నాం. మరి నాకు ఆనాడు టికెట్ ఫస్ట్ లిస్ట్ లో ఇచ్చి కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా నా టికెట్ క్యాన్సిల్ చేసింది. అలా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా నా పర్సనల్ వ్యూలో కూడా పార్టీకి భవిష్యత్తు లేదు, పార్టీలో ఉంటే మాలాంటి వాళ్ళకి గుర్తింపు లేదని చెప్తూ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి నాకు తప్పకుండా ఈ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంది, తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకంటే వారి విజన్ తోటి తెలంగాణ ఆలోచిస్తుంది కాబట్టి బంగారు తెలంగాణ తప్పకుండా మన తెలంగాణ ప్రజల నెరవేరుతుందని ఆశిస్తూ మేము ఈ రోజు నేను, మా సోదరుడు కృష్ణారావు గారు, మా మాజీ ధర్మపురి దేవస్థానం చైర్మన్, మేము ఇద్దరం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మేము అందరం సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో 15వ తారీఖు నాడు చేరడం జరుగుతుంది.